మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్ఎస్వి ఫ్యాబ్ ప్లాస్ట్రో ఇండస్ట్రీస్ పరిశ్రమలో విపరీతంగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలతో ఆ ప్రాంతం మొత్తం కమ్మేసింది. నవంబర్ 26 మధ్యాహ్నానికి ముందు ఈ ప్రమాదం జరగగా సాయంత్రానికి కూడా మంటలు ఆర్పేందుకు సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు. దాదాపు 20 వాటర్ ట్యాంకర్లు, 6 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇది ఇద్దరు చేస్తున్నారా? ఎస్ఎస్వి ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాస్టిక్ కంపెనీ ఇది. ఈ కంపెనీలో 4th ఫ్లోర్లో ఏదైతే ఈ మెటీరియల్ తయారు చేయడానికి, బ్యాక్ సైడ్ తయారు చేయడానికి మెటీరియల్ ఏదైతే డంప్ చేశారో గోడౌన్ టైప్లో ఉందో, ఆ గోడౌన్ టైప్లో డ్యూ టు షార్ట్ సర్క్యూట్ కానీ లేదా వేరియస్ రీజన్స్ వల్ల అక్కడ ఫైర్ అయింది. ఇది సో దాదాపు 2:30కి స్టార్ట్ అయింది. ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు, సచివ జీడిమెట్ల మల్లేషు, ఎస్ఐ ప్రేమ్ సాగర్, కంపెనీ మేనేజ్మెంట్ అంతా కూడా కలిసి ఇమీడియట్గా ఒక ఫైర్ ఇంజిన్స్ 4 తెప్పించాం. కంటిన్యూగా మేము ఫాలోఅప్ చేస్తున్నాం దాన్ని మంటలను ఆర్పడానికి. దాంతో పాటు ఇది సరిపోదని చెప్పి అడిషనల్గా కూడా 2-3 వాటర్ ట్యాంక్స్ కూడా తీసుకొచ్చాం. దీనికి చైర్మన్ గారు, రాజు గారు కూడా ఉన్నారు, అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. అంతా కూడా తప్పనిసరిగా అది యాక్సెస్ కొంచెం తక్కువ ఉందని కొంచెం టైం తీసుకుంటుంది. డెఫినెట్గా మ్యాక్సిమం ఎంతైతే చేయగలుగుతామో ఆ ఫైర్ సహాయం దగ్గర నుంచి కానీ, పోలీస్ సైడ్ నుంచి కానీ దాని మంటలకు ఎంత తొందరగా ఆర్పిస్తామో అంత మ్యాక్సిమం ప్రయత్నం చేసి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రాణ నష్టం లేదు, మనుషులు కూడా ఎవరు లేరు, ఓన్లీ ప్రాపర్టీ మాత్రం డ్యామేజ్ ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్, దీనికి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఏమన్నా ఉంటే అందరికీ సలహా ఇస్తున్నామంటే వైరింగ్ కానీ ఏమన్నా కూడా పాతది కానీ కాకుండా కొంత కొత్తదిగా పెట్టుకొని ఎప్పటికప్పుడే దాని వైరింగ్ అప్డేట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలని సలహా చెప్పాం. ఆల్రెడీ అందరికీ ఇంతకుముందు కూడా సమ్మర్లో కూడా ఏ విషయాలు చెప్పాం, ఇప్పుడు కూడా అయ్యే చెప్తున్నాం. థ్యాంక్ యూ.